ఈ స్టేజ్ దగ్గర కాగలుస్తున్నారు. నా పేరు నాకు తప్ప నా పక్కన కూడా తెలియదు. అలాంటిది నా పేరు ఆ మైకులు అంత పెద్ద శబ్దం రాగానే నా ఒళ్ళంతా చెమటలు పట్టి ఆ స్టేజ్ దగ్గర వచ్చేసాను. ఇలాంటి పరిశుద్ధులైన దైవజనులు 15 మంది అక్కడ ఉన్నారు. వారికి నాకున్న బాధలు కష్టాలు నా వచ్చిన భాషల్లో చెప్పుకున్నాను. వాళ్ళకి ఏం అర్థం తెలియదు, కానీ 15 మంది దేవుని సేవకులు నా నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కళ్ళంట నీళ్లు కారి నా నెత్తిని కారుతా ఉన్నాయి. నా కన్న తండ్రి నా గురించి ఆడవలేదు. నా తోడబుట్టిన అక్కలు అన్నల గురించి ఆడవలేదు. ఏ ఆడవాళ్ళ కోసం నేను విష మనిషిగా మార్చారో ఆ ఆడవాళ్ళు ప్రాణాలకు అడ్డుగా నా నిలబెట్టి వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు నా గురించి ఆడవలేదు. ఈ పాస్టర్ గారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారో తెలియదు. నా పక్షంగా నిలబడి నన్ను కాపాడమని వాళ్ళు కన్నీరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. ఇలాంటి దైవజనులు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం.